వార్తల వివరాలు చూస్తే జాతీయ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలను అందిపుచ్చుకొని దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవస్థను ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ, డ్రోన్ మరియు ఏఐ సేవలను ప్రజలకు చేరువ చేస్తామన్నారు. అమరావతి అన్స్టాపబుల్ అని పేర్కొన్న ఆయన అమెరికాలోని సిలికాన్ వ్యాలీ కంటే వేగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని ఒక పటిష్టమైన వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కష్టపడే కార్యకర్తలకే భవిష్యత్తులో కీలక పదవులు దక్కుతాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న అరాచకాలను గుర్తు చేస్తూ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. క్రమశిక్షణతోనే పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. వదంతుల కారణంగానే 5 లక్షల బుకింగ్లు ఒకేసారి కావడంతో ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై అనేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సరఫరా విషయంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేవని, డొమెస్టిక్ గ్యాస్కు సంబంధించి 16 ఏజెన్సీల నుంచి డెలివరీ విషయంలో జాప్యం జరుగుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి అభివృద్ధి పనిని తన ఖాతాలో వేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్ క్రిమినల్, దోపిడీ, విధ్వంసాల క్రెడిట్ను ఎవరూ చోరీ చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయలేని క్రెడిట్ ఆయనకే దక్కుతుందన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ కేంద్రం చట్టం తెస్తోందని, గత ప్రభుత్వపు 3 రాజధానుల గందరగోళానికి తెరపడి పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చేనేతలకు ఉచిత విద్యుత్ అమలుతో పాటు ఇప్పటికే 5.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదల ఆశలను నెరవేర్చామని, విశాఖ మరియు కడప స్టీల్ ప్లాంట్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు ధీటుగా తిప్పికొట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 21 నెలల స్వల్ప కాలంలోనే సూపర్ 6 పథకాలు అత్యంత విజయవంతంగా అమలు చేసిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఉగాది కానుకగా 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, ఆర్సిలర్ మిట్టల్ ప్లాంట్ ద్వారా 1,00,000 ఉద్యోగాల కల్పన వంటివి కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూలపేట పోర్టు అభివృద్ధికి వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తీవ్రంగా ఖండించారు. 2014-19 మధ్య కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఈ పోర్టుకు భూసేకరణ ప్రారంభించిందని, అయితే గత 5 ఏళ్ల జగన్ పాలనలో ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో కేవలం 22% పనులు మాత్రమే జరిగితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను 75% వేగవంతం చేసిందని ఆమె స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉందని, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను తమ ఖాతాలో వేసుకోవటానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని గ్రీష్మ విమర్శించారు. వైసీపీ పత్రిక ద్వారా అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆమె హెచ్చరించారు. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి అమరావతి ప్రతీక అని, దానిని శాశ్వత రాజధానిగా చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కొనియాడారు. 2014లోనే అందరి ఆమోదంతో ఎంపికైన అమరావతిని గత జగన్ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో గందరగోళానికి గురిచేసిందని ఆయన విమర్శించారు. పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని ఇటీవల అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మానంతో అమరావతికి తిరుగులేని చట్టబద్ధత వచ్చిందని స్పష్టం చేశారు. ఈ కీలక బిల్లు త్వరలోనే పార్లమెంటులో ఆమోదం పొందబోతుందని, ఆ తర్వాత ఏ శక్తి రాజధానిని మార్చలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో అమరావతికి మద్దతు పలికిన జగన్మోహన్ రెడ్డి అధికారం రాగానే మాట మార్చడంపై మండిపడ్డారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అసెంబ్లీకి వచ్చి చర్చించే ధైర్యం జగన్కు లేదని, కేవలం బయట ఉండి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మచిలీపట్నంలోని రాజపేటలో 6 ఏళ్ల మైనర్ బాలికపై అబ్దుల్ ఖలీల్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒంటరిగా ఉన్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండగా గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై బాధితులు హ్యూమన్ రైట్స్ ప్రతినిధి అమ్మిరెడ్డి రజనిని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. సమాచారం అందుకున్న ఇనకుదురు పోలీసులు నిందితుడు అబ్దుల్ ఖలీల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా అంగన్వాడీల వేతనాల పెంపుపై ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం అన్యాయమని జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు గజలక్ష్మి విమర్శించారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదని, చట్ట ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. ఉగాది మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నుంచి తీపి కబురు వస్తుందని ఆశించిన తమకు నిరాశ ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. చల్లపల్లి పోలీస్ స్టేషన్లో బాణసంచా పేలుడు ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. దీపావళి టపాసులు కోర్టుకు తరలించే క్రమంలో ప్రమాదవశాత్తు సంభవించిన ఈ ఘటనలో ఎస్ఐ సహా 5 పోలీస్ సిబ్బంది గాయాలకు గురికావడం బాధాకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ప్రమాద ఘటనలో క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. జగ్గైపేట ఆటోనగర్లోని కెమికల్ కర్మాగారాల వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్న ఫిర్యాదులతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీ చేసి నీటి నమూనాలు సేకరించారు. కాలుష్యానికి కారణమైన 2 పరిశ్రమలను ఇప్పటికే మూసివేశామని, నిబంధనలు అతిక్రమించే మరిన్ని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి హెచ్చరించారు. ఈ కాలుష్యం వల్ల ఉపాధి కోల్పోయి పన్నులు కట్టలేకపోతున్నామని, శాంతినగర్ వరకు ఈ ప్రభావం ఉందని జేఏసీ ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో కేవీపీఎస్ వక్తలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తన తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందని చెప్పారు. మత ప్రాతిపదికన ఎస్సీ హోదాను నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించారు.